జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. అంతర్జాతీయ క్షయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీబీ ముక్త భారత్ అభియాన్ పేరిట శ్రీకాళహస్తిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ బాలు ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారుల గుండా వరకు ర్యాలీ సాగింది. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి డాక్టర్ బాలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు టీబీ ముక్త భారత్ అభియాన్ పేరిట టీబీ హటావో దేశ్ బచావో అనే నినాదంతో అవగాహన కల్పిస్తున్నామని, క్షయవ్యాధి లక్షణాలపై అవగాహన కలిగి ఉండాలని, 2 వారాలకు మించి దగ్గు ఉన్నవారు పరీక్షలు చేయించుకొని చికిత్స పొందాలన్నారు. క్షయవ్యాధి నిర్ధారణ చికిత్స పూర్తయ్యేంత వరకు ప్రతి నెల వ్యాధిగ్రస్తులకు 500 పోషణ భత్యం ఇస్తారని అన్నారు. క్షయవ్యాధిగ్రస్తులు పూర్తికాలం మందులు వాడాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించామని తెలియజేశారు. ప్రజలు క్షయవ్యాధిపై భయం వీడాలని సూచించారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మధు, శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్. ఈరోజు మనము వరల్డ్ టీబీ డే అంటే ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ర్యాలీ అనేది మన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ సార్ ఆధ్వర్యంలో జరుగుతున్నది. సో ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏమంటే టీబీ అంటే క్షయవ్యాధి గురించి ప్రజలకి అవగాహన కల్పించడం, తర్వాత నిర్మూలన ఎలా చేయవచ్చు అనే దాని గురించి మనం ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం ఇలాగా మనము మార్చి 24th అనేది మనము వరల్డ్ టీబీ డే జరుపుకుంటున్నాము. అసలు మార్చి 24th ఎందుకు జరుపుకుంటామంటే 1882 సంవత్సరంలో రాబర్ట్ కాక్ అనే సైంటిస్టు మనకి ముఖ్యంగా మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియాని కనుగొన్నారు. అది మనకి ఒక మంచి మైలురాయిగా చెప్పవచ్చు. దానివల్ల మనకి పేషెంట్స్కి ట్రీట్మెంట్ విధానం అనేది బాగా సులభమైంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉచితంగా ఈ టీబీకి టెస్టులు చేస్తున్నది. అది రక్త పరీక్ష కావచ్చు, తర్వాత ఎక్స్రే కావచ్చు, తర్వాత ట్రూనా టెస్ట్ కానీ ఇవన్నీ మనకి చేసి మనకి పేషెంట్ టీబీని త్వరగా మనకి కనుక్కొని ట్రీట్మెంట్ ఇవ్వడానికి బాగా సహకరిస్తుంది. సో మనకి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయంటే 2 వారాల నుంచి విపరీతమైన దగ్గు, జ్వరము, తర్వాత రాత్రిపూట చెమటలు పట్టడము, తర్వాత తలనొప్పి, ఆయాసము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు ఎటువంటి లేట్ చేయకుండా వెంటనే హాస్పిటల్కి వచ్చి డాక్టర్ సలహా మేరకు టెస్ట్ గల్ల పరీక్ష, ఎక్స్రే కానీ ఇలాంటి రక్త పరీక్ష చేసుకొని మనకి త్వరగా డిటెక్ట్ చేసుకొని టీబీ మందులు మనకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు అది అఫెక్ట్ అయిన బాడీ పార్ట్ని బట్టి అన్నమాట. ముఖ్యంగా ఊపిరితిత్తులు అఫెక్ట్ అవుతాయి, తర్వాత మిగతా బాడీలు ఏ ఆర్గాన్ అయినా అఫెక్ట్ కావచ్చు.
ఆ ఆర్గాన్ బట్టి మనకి 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఖచ్చితంగా ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా టీబీ మందులు వాడడం వల్ల మనం టీబీని 100% నిర్మూలించవచ్చు. ఎవరు కానీ టీబీ బారిన పడిన వాళ్ళు కానీ ఎవరు కానీ భయపడాల్సిన అవసరం లేదని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.